అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. రాజు మాది అప్పన్నపేట గ్రామం. ఐకేపీ సెంటర్లో గత 2 రోజులుగా ఇక్కడ వడ్లో ఉల్లార కూర్చుంటే 8% రాలేదంటే రోజు పొద్దున సాయంత్రం నేర్పుతున్న ఎండలో నిన్న రాత్రి నా వడ్లు ఒక 4-5 బస్తాలు ఎవరో దొంగిలించారు. నేను పొద్దున వచ్చి చూసేసరికి రాత్రి 9-10 దాకా ఐకేపీ సెంటర్లో ఉన్నా. 10 నేను పోయినాక జరిగిందా మరి ఎప్పుడు జరిగిందో తెల్లారలకు మళ్ళీ వచ్చి చూస్తే నా వడ్లు లేవు. ఒక 4-5 బస్తాలు అంటే 1 క్వింటల్‌న్నర 2 క్వింటల్ దాకా వడ్లు పోయినాయి. నేను ఇది పోయిన వెంటనే మా చైర్మన్ కానీ ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జి కూడా కాంప్లిమెంట్ చేసిన. అగ్రికల్చర్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళిన. కొంతమంది వచ్చారు, చూసుకున్నారు, వాళ్ళు రాసుకుని ఇట్లా తరచుగా జరుగుతుంది. కానీ ఎవరు ఏ రైతులు కూడా చెప్పలే. అంటే ఒక క్వింటలే కొన్నే కదా అన్నట్టు చూసి కూడా అంటున్నారు. కానీ ఇది మరీ అన్యాయం. ఎందుకంటే మా సెంటర్లో సీసీ కెమెరాలు కానీ వాచ్మెన్ కానీ ఎలాంటి వాళ్ళు లేరు. ఇక రైతే వడ్లు కాపాడుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రైతు ఎంత ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది రైతులో బాధ తీస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.